ఈరోజు మనం చదవబోతున్న ద స్టోరీ ఆఫ్ ఎ విలేజ్ పాలంపూర్లో నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఇన్ పాలంపూర్. అంటే ఫార్మింగ్ అంటే వ్యవసాయం, నాన్ ఫార్మింగ్ అంటే వ్యవసాయం కాకుండా ఏమేం చేసుకుంటారు పాలంపూర్లో వాళ్ళ ఇన్కమ్ కోసం, వాళ్ళు బతకడానికి కోసం. ఓకే, సో డై డైరీ అంటే మిల్క్ 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 రిలేటెడ్ వర్క్, అంటే పాలు తీసి పాలు అమ్ముకుంటారు మోస్ట్లీ. సో ఎక్కడ అమ్ముతారు? షహాపూర్ అండ్ రాయ్గంజ్లో వాళ్ళు బఫాలోస్ కొనుక్కుంటారు, కొనుక్కొని పాలు తీసి ఈ టూ నియర్ ఏరియాస్లో అమ్మేస్తారు. ఓకే, ఎందుకంటే పాలు త్వరగా పాడైపోతాయి కాబట్టి దగ్గరగా ముందు అక్కడే. ఓకే, సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న పరిశ్రమలు ఉంటాయి కదా, అవి చిన్న చిన్నవి. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది పని చేయరు అండ్ అక్కడ మషిన్స్ చిన్నవి ఉంటాయి. చిన్నవంటే సపోజ్ షుగర్ క్యాన్ నుంచి బెల్లం తయారు చేయడం. ఓకే, బెల్లం వాళ్ళు బెల్లం రెడీ చేయడానికి షుగర్ క్యాన్ని పూర్తిగా క్రష్ చేయాలి. సో ఆ క్రష్ చేసి ఆ జ్యూస్ తీయాలి. సో దానికి ఒక మషిన్ వాడతారు. సో అలాంటివి చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయి. అంటే ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్, బెల్లం చేయడం, బెల్లం ఫ్యాక్టరీ అనేసి. బట్ అలాంటి ఫ్యాక్టరీస్ ఉంటాయి, పెద్ద పెద్ద సిటీలో ఉండేటట్టు కాదు. ఓకే, షాప్ కీపర్స్ అంటే అమ్ముతారు కదా షాప్లో, వాళ్ళని షాప్ కీపర్స్ అంటారు. సో సిటీకి వెళ్ళి వాళ్ళు హోల్సేల్ కాస్ట్ నుంచి హోల్సేల్ రేట్కి సామాన్లు తెచ్చుకొని విలేజ్లో అమ్ముకుంటారు. ఓకే, మార్కెట్ ప్రైస్కి. సో వాళ్ళకి అది ప్రాఫిట్ వస్తుంది. సో ఇలాంటి పనులు కూడా చేస్తారు. ఓకే, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్, ఆబ్వియస్లీ పాలంపూర్ నుంచి షాపూర్, రాయ్గంజ్కి మంచి రోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు రోడ్స్ ఉంటే మంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండాలి. సో రిక్షా నుంచి ఏంటంటారు ఎడ్ల బండి, ఇవన్నీ ఉన్నాయి. ట్రక్స్, ట్రాక్టర్స్, ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి పాలంపూర్లో ట్రాన్స్పోర్ట్ కోసం. ఎందుకంటే ఇప్పుడు ఏ ఫార్మింగ్ ఏమైనా మనం తీసుకువెళ్ళాలంటే సిటీకైనా ఎక్కడికైనా, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ నుంచి, సో ఫామ్ ఏంటంటారు ఏదైనా భీమ్ అయినా ఏమైనా తీసుకెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ వల్లే పాసిబుల్ అవుతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ పాలంపూర్లో. ఫార్మింగ్ ఏంటంటే ఫార్మింగ్ ఎంత ఇంపార్టెంటో పాలంపూర్లో, నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఫార్మింగ్ ఒక్కటే ఉంటే, నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ లేకపోతే అది కూడా చాలా కష్టం. నాన్ ఫార్మింగ్ ఉంటేనే ఫార్మింగ్కి సపోర్ట్గా ఉంటారు. ఎందుకంటే పాలు అంతే ఇంపార్టెంట్, బెల్లం చేయడం కూడా అంతే ఇంపార్టెంట్, అండ్ షాప్స్ కూడా ఉండాలి కదా. అవన్నీ తయారు చేస్తే ఏం చేసుకున్నాం, షాప్స్ కూడా ఉంటే కదా కొనుక్కుంటాం. అండ్ కొనుక్కోవడానికి మనకి అక్కడ దాకా వెళ్ళాలి కదా, ఆ షాప్ దాకా, ఏ ప్రోడక్ట్ అయినా. సో దానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంపార్టెంట్. సో అన్నీ కలిస్తేనే పాలంపూర్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.